హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా 369. మా ఆవుతో పాటు పిల్లలమిద్దరము నాన్న నేను కలిసి ఒకరోజు పొలం దగ్గరకు అయితే వచ్చామండి. అనుకోకుండా ఇలాగా మా పిల్లలిద్దరూ అయితే మా నాన్న వెంట ప్రతిరోజు మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో అయితే కనీసం 1 అవర్ పాటన్నా ఇలాగా చేను దగ్గరకు అయితే డైలీ వస్తూ ఉంటారు. నేనైతే ఈరోజు ఏం చేస్తూ ఉంటారా చెలో రోజు వచ్చానైతే వీళ్ళతో పాటు నేను కూడా వచ్చాను. ఈరోజు ఈ చేను అయితే మా చేను పక్కనే అయితే ఉంటుంది, వేరే అన్న వాళ్ళది. చూడండి ఇక్కడైతే ఇది కలేకాయల చెట్టు. ఎన్ని రోజులైందో ఇలాగా కలేకాయల చెట్టు చూసి కూడా మేము మా నాన్న అయితే ఇలాగా ఆవును తీసుకొని వస్తున్నాడు. మా ఇంటికి దగ్గరలోనే అయితే ఉంటుంది ఈ చేను. నేనైతే 2 పిల్లల్ని తీసుకొని మా నాన్న బైక్లో అయితే వచ్చాను. వీళ్ళైతే అస్సలు నడచరండి, కానీ పొలంలో అయితే ఎంతసేపు అయినా తిరుగుతారు, కానీ దావా వెంట ఇద్దరు ఇంటికి వెళ్దాం నడచండి అన్న నడచరు. అందువలన నేను ఫస్ట్ వీళ్ళిద్దరిని మా నాన్న బైక్లో అయితే తీసుకొని వచ్చాను. ఇప్పుడు నాన్న అయితే ఇలాగ ఆవును తీసుకొని నడుచుకొని వచ్చాడు. ఆవును కూడా ప్రతిరోజు మార్నింగ్ ఇలాగా చేను దగ్గరికి తీసుకొని వచ్చి కట్టేస్తామండి. ఇక్కడే ఉంటుంది, బాగా చల్లగా ఉంటుంది కదా చేలో. అయితే ఈ మామిడి చెట్లలో వదిలినా కూడా గడ్డి ఉన్నా సరే ఈ ఆవు అయితే తినదు, మా అమ్మ తీసుకొచ్చి వేస్తేనే తింటుంది. ఇలాగ ఇక్కడ కట్టేసి అంటిగెలలు కొద్దిసేపు అయితే నాన్న అప్పుడప్పుడు మేపుతూ ఉంటాడు పట్టుకొని. చూడండి ఆ వెంట అయితే 2 పిల్లలు అయితే కూడా పరిగెడుతున్నారు. ఇలాగా ఈ చేను అయితే వ్యూ చూడడానికి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి అంతా పూర్తి వీడియో చూసేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మేమైతే ఈ పొలంలో ఎలా ఎంజాయ్ చేసామో అనేది వీడియోలో అయితే ఉంటుంది. చూడండి ఆవుకి ఇక్కడ నాన్న ఒక అంటిగెల అయితే తీసుకొచ్చి వేశాడు. పిల్లలు ఇక్కడ కూర్చొని ఆడుకుంటున్నారు. ఇలాగా నాన్న ఇంకా అరటి చెట్లలో పనిచేయడానికైతే కూలోళ్ళను తీసుకొని చేలకైతే వెళ్ళిపోయాడండి. నేను పిల్లల్ని తీసుకొని ఇలాగా మామిడి చెట్లలో వ్యూ ఎలా ఉందనేసి చూడడానికి అయితే తీసుకెళ్ళాను పిల్లల్ని. ఇక్కడ చూడండి కరివేపాకు చెట్టు అయితే ఎంత పెద్దది ఉందో, చాలా బాగా ఇగురు వేసింది కరివేపాకు అంతా కూడా. లేకన బైక్లో ఇలాగా వాటర్ బాటిల్స్ ఉంటే తీసుకొని వస్తుంది నాతో పాటు వెళ్ళి. ఈ పొలం దగ్గరనే అయితే 2 కుటుంబాలు అయితే ఉంటాయండి ఈ పొలంలో పనిచేసేదానికి. వాళ్ళందరూ ఇలాగా పొలంలో పనిచేయడానికి అయితే వస్తూ ఉంటారు. ఇక్కడైతే వీళ్ళే ఇలాగా వంకాయ చెట్లు, టమోటా చెట్లు, గోంగూర, పాలాకు అన్నీ అయితే వేశారు. చూడండి గోంగూర అయితే భలే ఉన్నది. మనమైతే సిటీలలో అన్నీ కొనుక్కోవాలండి, అదే పల్లెల్లో అయితే ఇలాగా పొలంలో ఏదో ఒకటి వేసుకుంటూనే ఉంటాము. లేకన అయితే ఇక్కడ లాటర్ పైప్ అయితే తగులుకొని కింద పడింది పాపము. ఇక్కడ అంతా మెత్తగా ఉంటుంది కదా మట్టి, అందువలన ఏమీ దెబ్బ తగలలేదు. చేలో నుంచి ఇంటికి వెళ్ళేసరికి కనీసం ఒక 4 టైమ్స్ అయితే పడింది, జ్ఞానికి ఒక్కసారి కూడా పడలేదు. చూడండి ఇక్కడే కోడి పుంజులు కూడా అయితే ఉన్నాయి, చిన్న చిన్న కోళ్ళు, కొన్ని పెద్ద పెద్దవిగా కూడా అయితే ఉన్నాయి. ఈ కోళ్ళు కూడా మావి కొన్ని వాళ్ళవి కొన్ని అయితే ఉంటాయండి. వీళ్ళిద్దరూ చూడండి చేలో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇలాగా హాలిడేస్కి వచ్చినప్పుడు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు పొలం అంతా తిరుగుతూ. చూడండి ఇప్పుడిప్పుడే సూర్యుడు అయితే వస్తున్నాడు. మేము మార్నింగ్ 6:37 లోపల అయితే వచ్చేసామండి చెలేకి. మార్నింగ్ టైంలోనే అయితే చల్లగా ఉంటుంది కదా, అందువలన. ఇక్కడ చిన్న టమోటాలు ఉంటే పీక్కుంటున్నారు. ఇది చూడండి పాలాకంతా ఎలా ఎండిపోయిందో. ఇక్కడ ఇవైతే గేట్ వాళ్ళండి, పైపులు చేలో వేసినప్పుడు ఇలాగా ఒక్కొక్క చేనుకి ఒక్కొక్కసారి తిప్పుతూ ఉంటారు గేట్ వాళ్ళతో. కోళ్ళు అయితే ఇలాగా పరిగెడుతూ ఉన్నాయి. వీళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు వాటిని చూసి. బాగుందేమో. ఇక్కడ ఒక చిన్న మామిడికాయ అయితే దొరికింది వీళ్ళకి, మాగింది. చెట్టుకు మాగింది అయితే చాలా బాగుంటుంది కదండి తీయగా. మామిడికాయలు అయితే ఈసారి చాలా తక్కువగా అయితే కాసాయండి ప్రతి చేలో కూడాను. మా ఊర్లో మా పొలంలో కూడా అయితే చాలా తక్కువగా కాసాయంట ఈసారి.
వీళ్ళు చూడండి ఎలా పోజులు ఇస్తున్నారో ఫొటోస్ తీసుకోమంటే. ఇలాగా పిల్లల్ని అప్పుడప్పుడు పొలంకి ఎలా తీసుకొస్తే బాగా ఎంజాయ్ చేస్తారు కదండి. సిటీలో ఉన్నప్పుడు తీసుకురావడానికి చాలా కష్టము. కనీసం ఇలాగా ఎప్పుడైనా హాలిడేస్లో ఇంటికి వచ్చినప్పుడు అయితే మా నాన్న అయితే ప్రతిరోజు అయితే తీసుకొస్తాడు వీళ్ళని. నేను ఎప్పుడైనా ఒకరోజు చేయలేకొద్దులే ఈరోజు అంటే అస్సలు ఒప్పుకోరండి. మా నాన్న వెంట అయితే ఖచ్చితంగా ఇద్దరు మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో పొలం దగ్గరికి అయితే వెళ్ళాల్సిందే అని గొడవ పడతారు. నువ్వు పడలాగానా ఏడా ఒకసారి కూడా? అక్క ఎన్ని మాటలు పడింది కదా పాపమా. ఈ వైర్ ఉంటుందమ్మా, ఇది లాటర్ పైప్ అంటారు దీన్ని. దీన్ని చూసి నడసాల, లేదంటే దాన్ని అనుకొని పడతావు. కోళ్ళు చూడా ఇలాగా డైలీ మా నాన్నతో పొలానికి వచ్చి ఒక మామిడికాయ పగలు కొట్టించుకొని అయితే తింటారంట. ఎక్కడన్నా మాగినటి అంటికాయలు కూడా ఉంటాయి, అవి కూడా తింటారంట. నేనైతే ఈరోజు ఒక్క మామిడికాయ కూడా పెరికేయలేదు వీళ్ళకి. పచ్చి తింటే కడుపు నొప్పి వస్తుంది అనేసి. ఎలాగో పచ్చి పెరికినప్పుడు జీడు కూడా ఎక్కువగా కారుతుంది కదండి. మా నాన్న అయితే వాళ్ళకి కడిగిచ్చి తుడిచి ఓపికగా ఇలాగ పగలగొట్టి ఇస్తాడు, తింటూ ఉంటారు. నేరేడు చెట్టు నేరేడుకాయలు ఇంక 2 రోజులు పోతే కాస్తాయి. ఈ పిల్లలిద్దరూ కూడా మా నాన్న వెంట డైలీ అయితే వచ్చి ఇలాగా చేనంతా అయితే తిరుగుతారంట. మా నాన్న పక్కనే ఉంటాడులేండి. అరటికాయలు చూడండి ఎంతెంత పెద్ద గెలలు అయితే వచ్చాయో. ఈ సైజులో ఉన్నప్పుడు మనము ఈ అరటికాయలని తాలింపు చేసుకుంటే చాలా బాగుంటాయి. కర్రీ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి. మళ్ళీ ఎక్కువ ముదిరిపోతే టేస్ట్ ఉండవు. ఇలాగా ఉన్నప్పుడు మేము ఎక్కువగా తాలింపు అయితే చేసుకుంటాము. ఈ కాయలు తీసుకువెళ్ళి ఇంటికి ఇలాగా కాసేపు అరటి చెట్లలో అయితే కూడా తిరిగారు. వాటర్ బాగా తక్కువగా ఉండడం వల్ల ఈ అరటి చెట్ల కోసము 3 బోర్లు అయితే వేశారండి. ఒక్క బోర్లోనే వాటర్ పడ్డాయి. అందువల్లనే ఇవన్నీ కొంచెం పచ్చగా అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ ఒక గెల అయితే పడిపోయింది. ఇవైతే ఆవులకి మేకలకి అయితే వేసేస్తారు, లేదంటే ఇలాగే చేలోనే పాడైపోతాయండి. చూడండి ఎలా విరిగిపోయిందో. గాలి వాన తోలినప్పుడు ఇలాగనే పడిపోతాయి. వాటర్ తక్కువగా ఉన్నా సరే చేలో ఇలాగనే పడిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, అందువల్లనే చేలో వాటర్ సరిపోవడం లేదండి. బాగా తక్కువగా అయితే వస్తున్నాయి వాటరు. వీళ్ళైతే ఈ టమోటాలను అయితే అసలు వదలలేదు. ఇంటికి వెళ్ళేదాకా అలాగనే పట్టుకొని ఉండారు. పడేయమన్నా కూడా అసలు పడేయలేదు. ఆడుకోవడానికి తీసుకెళ్తారంట ఇంటికి. జ్ఞానికాయ ఇలాగా అరటి చెట్లలో అరటికాయని పట్టుకుందాం అనుకుంటే అందడం లేదు. లేఖన అయితే ఎత్తుకుంటుంది పాపము. పట్టుకో చెల్లి అనేసి. చూడండి ఒకరిపైన ఒకరికి ఎంత ప్రేమో అక్క చెల్లెళ్ళకి. చాలే చూడండి మళ్ళీ అయితే ఇలాగా మామిడి చెట్లలోకి వచ్చేసాము. ఈ మామిడికాయ అయితే ఇంటికి తీసుకెళ్ళి కోసిచ్చానండి. చాలా బాగా తీయగా అయితే ఉన్నింది. ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. మామిడి చెట్లలోకి వచ్చినప్పుడు ఇలాగా కొన్ని పిక్స్ తీసుకుంటే మనకి గుర్తుగా ఉంటాయి కదండి. హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడైనా చూసుకున్నప్పుడు. ఇలాగా పిక్స్ తీసుకుంటూ ఉంటే అన్న అయితే వచ్చేసాడు. ఇలాగా మా కోసము ఉద్దివడనైతే తీసుకొచ్చాడంట. మాకు అరటికాయలు కొట్టడానికి 35 మెంబర్స్ 40 మెంబర్స్ అలాగా డైలీ పనిచేస్తూ ఉంటారండి.
ఇలాగా హోటల్లో వాళ్ళకి మార్నింగ్ టిఫిను, మధ్యాహ్నం టైంలో భోజనం అయితే అన్ననే తీసుకెళ్ళి ఇవ్వాలా, ఎక్కడ పనిచేస్తూ ఉంటే అక్కడ. ఇలాగా మా కోసం ఇంటికి ఉద్దివడ తీసుకొచ్చాడంట. అమ్మ ఇంట్లో లేరు, ఇలాగా చేను దగ్గరికి వెళ్ళారని చెప్పేసరికి ఇలాగా చేను దగ్గరకు వచ్చి వడల్ని ఇలాగా కటవలోనే అయితే పెట్టేసి అన్న వెళ్ళిపోతున్నాడండి. మళ్ళీ వాళ్ళకి పని ఉంటుంది కదా. ఇలాగా చాలాసేపు అయితే మేము చేలోనే బాగా ఎంజాయ్ చేసాము. చూడండి ఇవైతే కాసిపూలు. మా పిల్లలైతే ఇవి చూడడం కూడా ఫస్ట్ టైమే. మా చిన్నప్పుడైతే ఈ కాసిపూలతో చాలా బాగా ఆడుకునే వాళ్ళము. ఈ పూలతో ఒక దాంట్లో ఒకటి పెట్టి ఒక మాలలాగా అయితే అల్లే వాళ్ళమండి. చిన్న చిన్న బొమ్మలు చేసుకొని వాటికి ఈ మాలలు వేసుకొని ఆడుకునే వాళ్ళము. వీళ్ళైతే చూడడము ఫస్ట్ టైం ఈ కాసిపూలని. ఇక్కడ చూడండి ఈ మామిడికాయలు అయితే నీలంకాయలు. చూడండి ఒక సైడ్ అయితే బాగా ఎల్లో కలర్లో వచ్చేసాయి, ఒక సైడ్ గ్రీన్ కలర్లో అయితే ఉన్నాయి. ఎండ వలన ఎండ పడిన చోట అయితే ఇలాగా ఎల్లో కలర్లో అయితే వచ్చేసాయి, పడని చోట అయితే గ్రీన్ కలర్లో అయితే ఉన్నాయండి. అంత ఎండలు ఎక్కువగా అయితే ఉన్నాయి. చూడండి మార్నింగ్ టైము ఇప్పుడు 8 అలా అయితే ఉంటుంది. ఎంత ఎండగా ఉందంటే చేలో. మామిడి చెట్లు నీడు ఉండడం వలన పిల్లలకి చల్లగానే అయితే ఉంది. చూడండి మామిడికాయలు అయితే కిందనే అయితే కాసాయి, భలే ఉన్నాయి కదా. వీళ్ళని అడిగితే ఇక్కడే తింటామని చెప్పారు ఉద్దివడ. అందువలన చిన్నగా ఇక్కడ ఒక మంచం ఉంటుందండి, మంచం దగ్గరికి అయితే తీసుకెళ్ళాను. వాటర్ బాటిల్స్ ఇంటి దగ్గర నుంచి తెచ్చాం కదా. ఉద్దివడను తినమంటే ఇలాగా లేకన అరటాకులు కావాలని చెప్పింది. సరే పక్కనే ఉన్నాయి కదా అని చెప్పి అరటాకులు కూడా అయితే తీసుకొచ్చాను. లేకనాకైతే ఇలాగా లేత అరటాకులే కావాలంట. జ్ఞానకాకు ఇలాగా ఒక అరటాకులో, లేకనాకు ఒక అరటాకులో అయితే పెట్టేశాను. ఇద్దరు చెరువు కూడా అయితే తిన్నారండి. తర్వాత ఇంటికి తీసుకెళ్ళాను. ఇలాగా అప్పుడప్పుడు పిల్లల్ని చేలోకి తీసుకొచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మా ఆవు చూడండి ఇక్కడే అయితే ఉంది, చెట్టు కింద చల్లగా పడుకొని. ఈ ఎండలకి ఇంట్లో కంటే కూడా ఇలాగా చెట్టు కింద చాలా చల్లగా ఉంటుంది కదా, పడుకొని ఉంది. మేమైతే వెళ్ళేటప్పుడు ఇలాగా ఆవుకైతే చెప్పేసి వచ్చాము, ఇంటికి వెళ్తున్నాము, నాన్న ఈ చేలోనే ఉండాలి, ఇక్కడే ఉండు, మేము వెళ్తాము ఇంటికి అనేసి. లేకనా జ్ఞాని కానీ ఇంటికి వెళ్దామంటే నడవరంట. బైక్లో వెళ్దాం అనుకుంటే నాన్న వాళ్ళకి చేలో పొలం చేస్తున్నారు కదా, వాళ్ళకి ఎండ ఎక్కువగా ఉంటుంది, మధ్యాహ్నం టైంలో వస్తారు. మనం ఇప్పుడు చల్లగా ఉంది నడిచి వెళ్దామంటే నడవమంటున్నారు. ఇది చూడండి ఇక్కడ బొద్దాకు. ఇది ఈ ఆకైతే మేకలు ఎక్కువగా తింటాయి, మనం కూడా తినచ్చంట అండి. ఇది ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుందంట. ఇలాగా పొలంలో కూర్చొని ఆడుకుంటూ ఉండారు. సర్లే ఇంకా అనేసి నేను మా బాబాయ్ కొడుక్కి ఫోన్ అయితే చేశాను, మా తమ్ముడికి. వాడైతే వస్తున్నాడు. ఇలాగా ఆడుకుంటున్నారు వీళ్ళు, ఇలాగా మట్టితో చేలో కూర్చొని. వీళ్ళు కూర్చొని వెనకాలనే దారి అయితే ఉంది. బైక్ సౌండ్ అయితే విన్నారండి మా తమ్ముడు వచ్చేది. ఇంకా చూసారో లేదో మామ వస్తున్నాడు అనేసి పరిగెడుతున్నారు కవర్ తీసుకొని. కవర్లో అయితే బాటిల్స్ ఉన్నాయి, అసలు ఏమి వదలరండి. ఏమి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారు అవి ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్ళిపోతారు, ఎక్కడ ఏది పడేయరు. ఇలాగా ఇంటికి అయితే వెళ్ళిపోయాము వీళ్ళని తీసుకొని. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము ఈ చేను దగ్గరకు వచ్చినప్పుడు.